పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మనం చూస్తున్నాము. అసలు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? ఆయన భావజాలం కావచ్చు, ఆయన ఎథిక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా చూడబోతున్నాం? సనాతన ధర్మం, పేదవాడికి అన్యాయం జరగకూడదు, మనం ఆహుతి అయిపోయినా పర్వాలేదు, పార్టీ రావాలి, నిలబడాలి, పేద ప్రజలకి ఏదో మనం చేయాలి, వాళ్ళని ఎప్పుడు పేద ప్రజల్లాగానే పెట్టేస్తాను, అలా ఉండకూడదు, వారికంటూ ఒక ఇది విద్య వైద్యం అన్నీ చేయాలి, మినిమం నీడ్స్ అని మనం చేయాలి, కానీ అభివృద్ధి సాధించాలి రాష్ట్రం. ఫ్యూచర్లో ఎవరు చూసినా దట్ ఈజ్ ది పవర్ ఆఫ్ జనసేన కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి అని ఆయన మోటివేషన్ అండి. అందరికీ అదే, మా అందరికీ అదే ఉంది. ఈరోజు నాట్ ఓన్లీ పిఠాపురంలో ఏ రేంజ్లో గ్రాఫ్ పెరిగిందో ఏపీ మొత్తం అలాగే ఉందండి. ఈవెన్ ఎందుకు నువ్వు ఇక్కడ పనికిరావు అని ఏం పని చేస్తాడో అనుకున్న నారా లోకేష్ గారు ఈజ్ నెంబర్ 1 నవ్వు. ఆయన పని చేస్తున్నాడు అంతే. వీళ్ళ డెడికేషను ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్తే, సార్ మీకు నమస్కారం అండి, మీరు ఎక్కువ రాకండి సార్ ఇక్కడికి, మీరు వచ్చిన కాడి నుంచి ఆయన అరగంట పనులు ఆగిపోతున్నాయి. 24/7 పని చేస్తున్నారు వితౌట్ టేకింగ్ మీల్స్ ఆల్సో. ఒక్కోసారి సినిమా షూటింగ్లో వితౌట్ బ్రేక్ అయినట్టు కప్పుల్లో పెట్టుకుని తింటున్నాడంటే. అంత పనిచేసే నాయకుడిని మనం గౌరవించాలండి. సో ఇక అపోజిషన్ అంటే ఎవడెవడో ఏదైదో మాట్లాడుతుంటే అది మామూలు వాళ్ళ రొటీన్ అది. బట్ హియర్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఫ్యూచర్లో ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది. అందులో మాకు బాగా మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటాం. ఆయన కూడా ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి అనే 10 సార్లు అనకండి, ముందు రాష్ట్రం మొత్తం అడుగుకి వెళ్ళిపోయింది, దాన్ని మనం పైకి తీసుకురావాలి, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఏం చేయాలనేది. సో అలాగా మా బాస్ అలా పేద ప్రజల గుండెల్లో ఉండాలి, అలాగా ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక. సార్, అయితే సుప్రీం హీరో అలాగే బాస్ అనొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి మీరేం నేర్చుకున్నారు? ఇప్పుడు ఈ తరం ఈ జనరేషన్ హీరోస్ ఏం నేర్చుకోవాలంటారు? ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారండి. నేను సచ్ ఏ పర్సన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఈజ్ రజనీకాంత్ గారు. మా షూటింగ్ జరుగుతుంది, తమిళ షూటింగ్, ఆయన ఎక్కడో అంత దూరంలో ఉన్నారు. నేను ఇక్కడ డైరెక్టర్ పరిచయం చేశాను రజనీకాంత్. అయ్యో ఆయన ఎందుకు తెలియదండి మీరు అంటే, జైలర్ 2లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ క్యారెక్టర్, దాంట్లో వస్తుందండి. దాంట్లో ఆయన అక్కడ ఉండి ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడండి. ఆయన హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. అంటే అదే ఇందుకే వీళ్ళు సూపర్ స్టార్లు అవుతారు, ఇందుకే ప్రజల గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. వచ్చి ఎప్పుడు ఇరికమ్మా నీంగే, యువర్ నేమ్ ఈజ్ పృథ్వీరాజ్, వెరీ గుడ్, ప్లీజ్. నేను కూర్చోవటం ఏంటి సార్ మీద ఒకరంగా నల్ల యాక్టర్ నీకే అది ఇదని మాట్లాడుతుంటే నాకు నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తే, మా అన్నయ్య దగ్గరికి వెళ్తే ఆయన అలాగే మాడతారు. ఈ చిన్న హీరోలు ఉంటారు, ఒక రియల్ ఎస్టేట్లో 2 ఎకరాలు అమ్మో, లేకపోతే ఏదో వాడి సినిమా ఏదో ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టంతో ఏదో 2 హిట్లు అయినాయి అనుకోండి, ఇంకా వాడి కాలు మీద కాలు, ఎవరు వచ్చారండి అంటే పృథ్వీరాజ్ గారు వచ్చారు, తర్వాత మాట్లాడదాం వెళ్ళమండి అంటారు. అలాగా వీళ్ళు బిహేవియర్లు, వీళ్ళు కొంతమంది మేనేజర్లు అలా తయారు చేస్తున్నారండి వాళ్ళని. ఇండస్ట్రీ మంచిదండి, ఎప్పుడు అన్నపూర్ణదేవి ఇండస్ట్రీ, ఎవరిని వచ్చినా మనం ఆదుకుంటాం. మన తెలుగు ఇండస్ట్రీ మనల్ని ఆదుకోరు ఎవరు బయట. ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారు నేను చూసి ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నా అంటే అండి, క్యారవాన్లు నార్త్ నుంచి వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు, మన మేనేజర్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్యాహాయ్గా ఆర్డర్ క్యాహాయ్, వాడు ఎక్కడెక్కడో ఆర్డరు 10 రకాలు రాసిస్తాడు, ఆ 10 రకాలు పట్టుకొస్తారు, అక్కడ పెడతాడు, ఆడ అన్నీ తినలేడు. ఇలాగా ఆయన చిరంజీవి గారు మన ఊరు పాండవులు సినిమా చేసేటప్పుడు ఆయన చెప్పిన ఇంటర్వ్యూ అండి, ఆయన వెళ్ళి బ్రేక్ అని చెప్పంగానే వెళ్ళి అందరూ అవుట్డోర్ కదా ఆ ప్లేట్ పట్టుకుని వెళ్ళి నిలబడితే ఈయన భానుచంద్ర గారు, అప్పుడు మురళీమోహన్ గారు యాక్టర్ బిజీ, ప్రసాద్ బాబు గారు బిజీ, వీళ్ళందరూ ఉండగా గీత దాంట్లో క్యారెక్టర్స్ హీరోయిన్ ఆమె బిజీ, కృష్ణరాజు గారు పెద్ద హీరో. ఈయన వెళ్ళి ప్లేట్ పట్టుకెళ్తే ఇక్కడ కూర్చున్నారేంటి మీరు, ఇది పెద్ద ఆర్టిస్టులు కూర్చునే ఏరియా ఇది,
మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అంటే ఇంకా మనం పెద్ద ఆర్టిస్ట్ అవ్వలేదు కదా, మనం ఇక్కడికి ఎందుకు కూర్చోవాలి అని చెప్పి చిరంజీవి గారు వెళ్ళిపోయి దూరంగా ఉండి అటు ఇటు ఆ పల్లెటూరులో 4 రౌండ్లు వేసి సైకిల్ మీద వచ్చి కూర్చొని షూటింగ్ అంటే రెడీ అని వచ్చారు. అలాగే 4 రోజులు భోజనం చేయలేదంట నేను. ఓకే. 4 రోజులు భోజనం చేస్తే 5వ రోజు కృష్ణరాజు గారు ప్రొడక్షన్ మీద కేకేసి ఇది ఏమనుకుంటున్నారు మీరు అది ఇది అని చెప్పి సారీ చెప్పి తర్వాత కంటిన్యూ అయితే మంత్రి గారు వియ్యంకుడు అనే సినిమాలో చిరంజీవి గారు అప్పుడు సుప్రీం హీరో అయిపోయారు. అదే సినిమాకి చిరంజీవి గారు కారు దిగి వస్తుంటే ఏ ప్రొడక్షన్లో ఉన్నవాడు వాళ్ళు లేచి నమస్కారం అండి అని అంటే ఏమయ్యా బాగున్నావు నువ్వు అని ఆయన వెళ్ళిపోయాడంట సెట్లోకి. వీడేమనుకున్నాడు నన్ను తీసేస్తారు, ఆ రోజు నేను చేసిన పనికి ఆయన మైండ్లో ఉంటుంది తీసేస్తారు కదా, ఆయనకే ఉంచండి, ఆయన్నే కంటిన్యూ చేయండి అని చెప్పిన మహాన్ బావుడైన. అంటే అనేది స్టెప్ బై స్టెప్ వచ్చారు కాబట్టి ఆ కష్టం ఆ బాధ అనేది తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్లకి ఇబ్బంది కలగకుండా డెడికేటెడ్గా మనం పనిచేసి మనం శబాష్ అనిపించుకుంటే వాళ్ళే ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో చూడండి, పొద్దున్నే కారు పంపుతారు, టిఫిన్లు పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, ఏసీ క్యారవాన్ ఇస్తారు, మళ్ళీ మధ్య మధ్యలో వీడికి ఏం కావాలంటే అన్నీ తెచ్చి పెడుతుంటారు, ప్యాకప్ అయ్యేటప్పుడు వచ్చి మళ్ళీ డబ్బులు ఇస్తారు. ఇది ఎక్కడ ఉందండి? భారతదేశం అది ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ప్రతిరోజు కొత్త బట్టలు రకరకాల భోజనాలు పెట్టే సంస్కృతి ఓన్లీ సినిమా పరిశ్రమ. ఎయిదర్ ఇట్ ఈజ్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్. సో అలాంటి పరిశ్రమలు ఉన్నప్పుడు మనం ఆ పరిశ్రమకి అండగా ఉండాలి, నిలబెట్టాలంటే వాళ్ళందరూ అంత కష్టపడితేనే ఈరోజు అందరూ దాని ఫలాలు తింటున్నారు. వాళ్ళు చేసిన డెడికేషన్. అప్పుడు వాళ్ళకి క్యారవాన్లు లేవు, చెట్ల కింద భోజనాలు చేసేవారు. సో ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్కి అంతా ఏంటంటే ఈ సినిమా అనేది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది స్టార్డమ్. కంటిన్యూగా నువ్వు ప్రూవ్ చేసుకుని స్టార్డమ్ని మెయింటైన్ చేస్తూ నిలబడటం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. సో మీరు అహంకారానికి పోవద్దు, కష్టపడండి, మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురండి. తీయటానికి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. సో అన్నయ్య మార్గాన్ని అనుసరించండి. ఎవ్రీబడి విల్ బికేమ్ ఎ మెగాస్టార్. సార్, అయితే చివరిగా చెప్పండి, 70వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు, మన బాస్. 99 టీవీ తరపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 99 టీవీ ఎప్పుడు అన్నయ్య అంటే బాగా అభిమానం ఉండు. మిగతా ఛానల్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ 99లో మటుకు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటే బాగా అభిమానం. సో 99 టీవీ ద్వారా 70 వసంతాలు పూర్తి చేసుకున్న రాకుమారుడు, ఆయన 100 వసంతాలు మించి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆ నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఎప్పుడూ మేము చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు అదే ఫాలో అవుతూ ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తూ ఆ చిరంజీవి గారు ఇచ్చిన స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని మనం కూడా అంతటి మహానుభావుడి అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నానండి నేను.